హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవ్వారీస్ కిచెన్. నేను మీ మంజుల. ఈ రోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ముద్దలేకి, చపాతీ, జొన్న రొట్టి, పూరీలేకి సూపర్ కాంబినేషన్. టేస్ట్ అదిరిపోతుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. నా స్టైల్లో ఎలా చేశానో చూపించాను. మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే గిన మళ్ళీ మళ్ళీ కూర చేసుకొని తినాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను 250 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నానండి. 2 సార్లు బాగా కడుక్కొని బట్టతో తుడిచేసి చిన్న ముక్కలు ఈ ముక్కలు మాదిరి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు ఏమేమి వేసుకోవాలో చూపిస్తానండి. ఈ సైజు కొబ్బరి, ఈ సైజు అల్లము, ఒక 8 ఎండుమిరకాయలు, పిడికిడు తెల్లవాయలు, ఒక పిడికిడు కొత్తిమీర, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని, ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా నీళ్ళు వేసి బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించుకోవాలా. ఈ విధంగా బాగా వేయించుకుంటే గిన అస్సలు జిగురు ఉండదండి. బెండకాయ అంటే తినని వాళ్ళు కూడా ఈ కూరకు ఒక్కసారి చేసి పెట్టండి, భలే ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది. ఈ విధంగా బాగా వేయించుకోవాలా. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుంటే గిన బాగా వేగుతాయి, జిగురు అనేది ఉండదండి. బాగా వేగిపోయినాయి, ఇంక తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్నగా తరుక్కొని వేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలాలంతా బాగా వేసేసుకొని ఇందులోకి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మసాలాను బాగా వేయించుకోవాలా. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అంటే ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి దీన్ని. ఈ విధంగా వేయించుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే నైస్ ఉప్పు అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా బాగా వేగిన తర్వాత 2 బాగా మాగిండే టమోటాలని చిన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని ఈ టమోటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలండి. ఇదంతా మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోండి, అప్పుడే మాడుకోకుండా ఉంటుంది. ఈ విధంగా టమోటాలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకే మనము తరిగి పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ బెండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలా. వేయించిన బెండకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. విధంగా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలా. నేను మసాలా రుబ్బిండే మిక్సీ జార్లోకి కొన్ని నీళ్ళు పోసుకొని ఈ విధంగా పోసుకున్నాను. 1.5 గ్లాస్ నీళ్ళు పడతాయి దీనికి. ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలా. ఒక 5 నిమిషాలు పడుతుందండి టైం, అంతే ఎక్కువసేపు కూడా పట్టదు. ఎందుకంటే మనం బెండకాయలు ఆల్రెడీ వేయించుకొని ఉంటాం కదా, త్వరగా ఉడిపోతాయి. 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నీళ్ళు కూడా బాగా కరెక్ట్ సరిపోయినాయి. ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది. బెండకాయలు కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇంతే అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించేసి వేరే గిన్నెలోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు ఎంత బాగుందో కదా, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వైట్ రైస్లోకి ఇలా వేసుకొని తిన్నారంటే గిన తిన్న కొద్దీ తినాలనిపించేస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. చూసారా, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వైట్ రైస్లే కాదు, ముద్ద, చపాతీ, జొన్న రొట్టెలకు కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇది ఒకసారి.